చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ వీళ్ళు ఎన్నికలకు ముందు వీళ్ళ నినాదం ఒకటే రాజధాని అమరావతి అన్నారు. సరే, జగన్ గారు అన్న 3 రాజధానులకు కానీ ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పి ఆ విశ్లేషణలు కూడా ఉన్నాయి. సరే, ఆ కథ పక్కన పెడితే అమరావతి మా రాజధాని అన్నారు, మేము వస్తే డెవలప్ చేస్తాం దాన్ని అని చెప్పి అన్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే అమరావతి అనేది వీళ్ళు ఎంతవరకు డెవలప్ చేస్తారు, ఈ 5 సంవత్సరాలు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అన్నదైతే మనం చూడాలి. బట్ నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కొన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఆ టీవీ ఛానళ్ళ వార్తలు కనుక చూస్తే ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఒక ఇంజనీరింగ్ అద్భుతం అమరావతిలో ఆవిష్కృతం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి అద్భుతం. వాళ్ళు ఏమంటారంటే, ఇంతకుముందు ముళ్ళ కంపలతో ముళ్ళ పొదలతో ఎలాగుంటే అలా ఉండిపోయినటువంటి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లు ఇప్పుడు తలతలా మెరిసిపోతున్నాయని చెప్పి అసలు ఇలా కెమెరా యాంగిల్ ఇలా పెట్టేసి మొత్తం మెరిసిపోయే రోడ్లు, చుట్టూ మంచిగా పెరిగిన చెట్లు, అదేదో ఆహ్లాదకరమైన వాతావరణం. ఎక్కడైనా మనం ఏదైనా కనుక ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే, ఒక ప్రాజెక్ట్ ఎక్కడైనా ఒక వెంచర్ వేయాలి అంటే ఏ విధంగా అయితే బిల్డింగ్లు కడుతున్నామో, ఎక్కడ మధ్యలో పార్క్ వస్తుంది, ఎక్కడ చెట్లు, ఒక మధ్య ఒక గ్రాఫిక్స్ లాంటివి తయారు చేస్తారు కదా పేపర్లలో. మరి అది వీళ్ళు ఏమైనా తయారు చేశారా? లేదంట. అది ఒరిజినల్గా అక్కడ ఉన్నటువంటి రోడ్లు అంటున్నారు. అంటే ఏంటి, 4 రోజుల్లోనే 4 ఫలితాలు వచ్చాయి. వీళ్ళు నిన్న నుంచి మొదలెట్టారు. అంటే 3 రోజుల్లోనే, అంటే కేవలం 3 రోజుల్లోనే ఇంత పెద్ద అద్భుతం ఆవిష్కృతం చేయడం. మొత్తం ముళ్ళ పొదలతో ముళ్ళ కంపలతో ఉండేదంట, అంతా పోయేసి రోడ్లు తల 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 మెరిసిపోతున్నాయి ఇట్లా కెమెరాలు పెట్టి చూపెడుతుంటే. 3 రోజుల్లో ఇంత పెద్ద ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కృతం చేశారా? ఏమో, వాళ్ళు చెబుతున్నారు అంటే మెజారిటీ జనాలు నమ్మాలి మరి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన, విధ్వంస పాలన, ఎక్కడ చూసినా హింస అని వాళ్ళ ప్రచారం చేస్తే వాళ్ళ టీవీ ఛానళ్ళు, పత్రికలు జనం నమ్మినారుగా. మెజారిటీ జనం అయితే నమ్మినారుగా. అదిగో జగన్ మీ భూములు లాగేసుకుంటాడంట అని అంటే, అరే మన భూములు ప్రభుత్వం ఎందుకు లాగేసుకుంటుంది అని చెప్పి కనీసం కూడా ఆలోచన లేకుండా అది కూడా నమ్మినట్లే కనిపించినారుగా. అది కూడా నమ్మినట్లే కనిపించేసినారుగా. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల రకరకాలుగా వాళ్ళు చేసిన నెగిటివ్ ప్రచారం అంతా కూడా పాజిటివ్ అని జనం నమ్మారుగా. మరి ఇప్పుడు కూడా అమరావతిలో బ్రహ్మాండంగా రోడ్లు 3 రోజుల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతం, సాధ్యం కాని అద్భుతాన్ని ఆవిష్కృతం చేశారు అంటే, 3 రోజులను ఇంత అద్భుతంగా, ఇంత సుందరంగా తయారయ్యే అక్కడ రోడ్లు అంటే ఏం నమ్మాలి? వాళ్ళు చెబుతూ ఉన్నారుగా, నమ్మాలి. 4 రోజుల నుంచి ఎక్కడ చూసినా కత్తులు కొడుగులు పెట్టుకుని స్వైర విహారం చేస్తూ ఉంటే, ఓటమి బాధలు అదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటే అట్లాగానే కొందరు జనాలు నమ్ముతూ ఉన్నారు. మరి అటువంటి గొప్ప జనాలు ఇది కూడా నమ్ముతారు. అందుకనే అటువంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మనం కూడా చెప్పాలి, 3 రోజుల్లోనే అమరావతిలో ఒక అద్భుతం ఆవిష్కృతం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కానిది ఒక అమరావతిలో సాధ్యపడింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ లీడర్షిప్లో, బీజేపీ సంపూర్ణ సహకారంతో అమరావతి అంగరంగ సుందరంగా ముస్తాబయ్యింది. అవును, వాళ్ళు చెప్పినట్లు మనము చెబుతాం. మెజారిటీ జనాలకి ఇటువంటి వినసొంపువే కావాలి. సో అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఇటువంటి మంచిగా చెవులకు ఇంపుగా ఉండేది చెబితే మనకు మంచిదేగా.